హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ జియోగ్రఫీ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగినటువంటి డిఫరెంట్ పేపర్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి కదా, ఆ పేపర్స్లో అడిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి ఈ వీడియోలో ఒక్క చోటనే మీకు టాపిక్ కవర్ అయ్యే విధంగా అందిస్తున్నాం కాబట్టి సో వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మొదటిసారి ఈ వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ ఐలాండ్స్ ఈ సెపరేటెడ్ బై ద 10 డిగ్రీ ఛానల్? 10 డిగ్రీ ఛానల్ ద్వారా వేరు చేయబడిన దీవుల జంట ఏది? సో ఇక్కడ మనకి అక్షాంశాలు మరియు రేఖాంశాలు అని మాట్లాడతాం కదా, వీటిల్లో 10 డిగ్రీస్ ఛానల్ అనేది ఒక దీవిని వేరు చేస్తుంది అనమాట. ఆ 10 డిగ్రీస్ ఛానల్ ద్వారా ఒక దీవి 2 దీవులుగా ఏర్పడుతుంది. అవి ఏంటి అని అడుగుతున్నాడు. సో అండమాన్ మరియు నికోబార్ దీవులు అనమాట. 10 డిగ్రీస్ ఛానల్ వీటి నుండి వెళ్ళడం వల్ల పైనున్న దాన్ని ఏంటో అండమాన్ అని, కిందున్న దాన్ని ఏంటో నికోబార్ అని పిలవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు వచ్చి ఆప్షన్ ఏ, అండమాన్ అండ్ నికోబార్ దీవి 10 డిగ్రీ ఛానల్ అనేది ఈ దీవుల్ని వేరు చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ 2014లో అడిగాడు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ సిహెచ్ఎస్ఎల్లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ద బోర్డెస్ట్ కాంటినెంటల్ షెల్ఫ్? భారతదేశంలో అత్యంత విస్తారమైన ఖండ ఉపరితలం కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఖండాంతర ఉపరితలం అన్న ఖండపు అర అని పిలుస్తారు, ఖండపు అర అని కూడా పిలుస్తారు. అదైనా కానీ సేమే అనమాట. సో ఇక్కడ ఖండాంతరపు ఉపరితలం కలిగిన రాష్ట్రం ఏది అని అంటే మనకి గుజరాత్ అనమాట. గుజరాత్ అనేది ఎక్కువగా అంటే సముద్ర తీరంతో ఖండ చివరిలో అయితే సరిహద్దును ఎక్కువ భాగం పంచుకుంటుంది గుజరాత్. తర్వాత వచ్చేసి ఏది అని అంటే తమిళనాడు అయితే 2వ స్థానంలో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీశైలం పిల్గ్రిమేజ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ హిల్స్? శ్రీశైలం యాత్రా కేంద్రం ఏ కొండలపై ఉంది? సో ఆన్సర్ వచ్చేసి నల్లమల కొండలు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నల్లమల కొండల్లో ఈ శ్రీశైలం గుడి అనేది అయితే ఉంటుంది కదా. అండ్ అంతేకాకుండా ఏ నదీ తీరాన ఉంది అన్న క్వశ్చన్ కూడా రావచ్చు. కృష్ణా నదీ తీరాన అయితే ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్. బాంబే హై ఈజ్ ప్రైమర్లీ నోన్ ఫర్ ఇట్స్ డిపాజిట్ ఆఫ్? బాంబే ప్రధానంగా ఏ ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి? ఖనిజ నిక్షేపాలకు ప్రసిద్ధి అని అంటే పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ అంటాం కదా, దానికైతే ప్రసిద్ధి అనమాట. అండ్ అంతేకాకుండా నేచురల్ గ్యాస్ కూడా. ఫస్ట్ పెట్రోలియం, దాని తర్వాత 2వ స్థానంలో నేచురల్ గ్యాస్ అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఖనిజాలకు సంబంధించి ఏ ప్రదేశంలో ఏం దొరుకుతుంది, వజ్రాలు ఎక్కడ లభిస్తున్నాయి, యురేనియం గనులు ఎక్కడున్నాయి, బొగ్గు ఎక్కడ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, వీటికి సంబంధించి క్వశ్చన్స్. వీటికి సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి కంపెనీస్ని స్టార్ట్ చేసింది, లేదా ఎంత డీల్ కుదుర్చుకుంది, ఎంత బడ్జెట్ కేటాయించింది పర్టికులర్గా ఆ శాఖకు సంబంధించి మంత్రిత్వ శాఖ, ఆ క్వశ్చన్స్ అనేవి రావడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్. కరేవా సాయిల్స్ ఆర్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ విచ్ క్రాప్? కరేవా నేలలు ఏ పంట సాగుకు అనుకూలం? సో ఏ పంటకు సాగుకు అనుకూలం అంటే కుంకుమ పువ్వు అనమాట. ఇది ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది? కాశ్మీర్ లోయలో అయితే ఉంటుంది కదా. మనం వీటి గురించి ఆల్రెడీ ఏపీ హైకోర్టుకి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం టాపిక్ వైజ్గా క్లియర్ చేస్తూ వెళ్ళాం. సో అది ఏపీ హైకోర్టు స్టాండర్డ్కి తగ్గది. ఇప్పుడు మనం సీజీఎల్ లెవెల్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సీజీఎల్ఆర్ గ్రూప్లో ప్రతి కాన్సెప్ట్ని అంటే ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూశాక దీనికి సంబంధించి ప్రతి కాన్సెప్ట్ వైజ్గా క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? సో గుజరాత్. 2వ ప్లేస్లో ఏముంది? తమిళనాడు. 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. గుజరాత్కి సంబంధించి ఎంత తీరరేఖ కిలోమీటర్స్లో ఇది వ్యాపించి ఉందో ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ఇండియా ఈజ్? భారతదేశంలోని అత్యంత ప్రాచీన పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ అరావలి పర్వతాలు అనమాట. అత్యంత పురాతనమైన పర్వత శ్రేణి అరావలి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ రివర్ ఈజ్ ఒరిజినేట్ ఇన్ ద పుష్కర్ వ్యాలీ ఆఫ్ అరావలి రేంజ్? అరావలి పర్వతాల్లోని పుష్కర్ లోయలో పుట్టే నది ఏది? ఆన్సర్ వచ్చేసి అరావలి పర్వతాలు ముఖ్యంగా పుష్కర్ వ్యాలీ ఏ స్టేట్లో ఉంది? మనకి రాజస్థాన్ కదా. ఇక్కడ మెన్షన్ చేసినట్లు రాజస్థాన్లో ఉన్నటువంటి నది ఏది? లూని. సో ఇలా మనకి తెలిసిన ఏ రేంజెస్ ఏ స్టేట్లో విస్తరించి ఉన్నాయి, వ్యాలీస్ ఎక్కడ ఉన్నాయి అన్నది తెలిసిన మనం ఆప్షన్ బేస్ చేసుకుని ఆన్సర్ కరెక్ట్గా పెట్టడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్లో మనకి తారాడారు ఉంటుంది కాబట్టి అక్కడ నదులు చాలా తక్కువ. లూని ఒకటి, చంబాల్ ఒకటి, అంతేకాకుండా ఒకటి అండ్ మాహి నది ఒకటే ఉంటుంది. బానస్ మరియు మాహి, చంబాల్, లూని ఈ 4 రివర్సే ఉంటాయి. తారాడార్ కూడా ఉంటుంది. క్వశ్చన్. విచ్ లాంగిట్యూడ్ డిటర్మైన్స్ ద ఇండియన్ స్టాండర్డ్ టైం? భారత ప్రామాణిక కాలాన్ని నిర్ణయించే రేఖాంశం ఏది? ఆన్సర్ 82.5 డిగ్రీస్ ఈస్ట్. అంతేకాకుండా మనకు ఒక్కొక్కసారి ఆప్షన్స్లో 82 డిగ్రీస్ 30 సెకండ్స్ ఈస్ట్ అని కూడా ఇస్తూ ఉంటాడనమాట.
దీని మీనింగ్ వచ్చినా సేమే కదా. ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు, ఇక్కడ డిగ్రీస్లో ఇచ్చాడు, కాబట్టి ఆన్సర్ ఏ ఇస్ ద కరెక్ట్. ముఖ్యంగా మనం భారత ప్రామాణిక కాల రేఖాంశాన్ని పరిగణిస్తాం. మిగతా అన్నీ ఏం తీసుకుంటుంది, 0 డిగ్రీస్ వద్ద గ్రీన్విచ్ రేఖాంశాన్ని బట్టి కాలాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మన టైం అనేది మిగతా దేశ టైంతో 5:30 గంటలు డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. సో ఇది మనకి తెలిసిందే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కూడా దీన్ని. అంతేకాకుండా ఇది ఎక్కడి నుండి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మిర్జాపూర్ నుండి 5 దేశాల గుండా పోతుందన్నమాట ఈ రేఖ. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాకినాడ గుండా అయితే ఈ రేఖ పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ క్రాప్స్ ఆర్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద లోవర్ గంగాటిక్ ప్లెయిన్? దిగువ గంగా మైదాన ప్రాంతానికి అనుకూలమైన పంటలు ఏవి? పంటల జంట ఏది అని అయితే అడిగాడు. సో ఇక్కడ మనకి దిగువన అన్నాడు, అంటే గంగటిక్ ప్లేన్కి చివరన. ఇటు గంగటిక్ ప్లేన్కి మనకి ఇక్కడ ఏముంటుంది, పశ్చిమ బెంగాల్ ఒకటి వచ్చేసి ఇటు బంగ్లాదేశ్ని అనుకుని కదా ఎక్కువగా ఉండేది. లోవర్ గంగటిక్ ప్లేన్ అంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ అంటంగానే మనకి గుర్తొచ్చాల్సిన విషయం ఏంటి అని అంటే జనుపనార అనమాట. ఈ జనుమ అనేది ఎక్కువగా పండేది పశ్చిమ బెంగాల్లోనే. జనుమ అనేది మనకి ఇక్కడ 2 సార్లు కనిపిస్తుంది ఆప్షన్లో. బట్ కాకపోతే పశ్చిమ బెంగాల్లో గోధుమ కన్నా వరి ఎక్కువ పండిస్తారు అండ్ జనుము. ఆన్సర్ ఆప్షన్ సి అనేది మీరు చూస్ చేయడానికి ట్రై చేయండి. సలార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? సలార్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? దీన్ని లాస్ట్ ఇయర్ CGLలో అడిగాడు, ఇదే సేమ్ క్వశ్చన్ని. అంతేకాకుండా APPSC గ్రూప్ 1లో కూడా అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. అంతేకాకుండా లాస్ట్ టైం CGLలో కాకుండా CHSLలో ఇక్కడ మహానదిపై నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్ గురించి అడిగాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద అప్డేటెడ్ అప్రాక్సిమేట్ టోటల్ లెంత్ ఆఫ్ ఇండియా కాస్ట్ లైన్? సో ఈ క్వశ్చన్ని నార్మల్గా 2022లో CGLలో అడిగాడు. బట్ అక్కడ ఉన్నప్పుడు ఆన్సర్ ఏంటి, 7000 అలా కదా. చేంజ్ అయింది కదా మనకి డేటా. దాని ప్రకారం చూస్తే ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి 11,098 కిలోమీటర్లు అయితే మనకి నవీకరించిన డేటా ప్రకారం అయితే భారతదేశ తీరం మొత్తం కిలోమీటర్స్ ఇంత విస్తరించి అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్? తూర్పు కనుమలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ వచ్చేసి జిందాగఢ. అంతకుముందు మనకి మహేంద్రగిరి ఉండేది, న్యూ డేటా ప్రకారం జిందాగఢ. నెక్స్ట్, ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ద హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? కర్కాటక రేఖ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? సో ఆన్సర్ వచ్చేసి 8 అనమాట. ఒక్కొక్కసారి క్వశ్చన్స్లో ఎలా అడుగుతున్నాడంటే, ఒక క్వశ్చన్ అడిగేసి కింద ఇచ్చినట్లో ఎన్ని రాష్ట్రాల గుండా కర్కాటక రేఖ పోదు అనిచ్చి, పోయేటువంటి 3 ఇచ్చి, పోందు 1 ఇచ్చి, దీంట్లో దేని కింద పోదు అని అయితే అడుగుతున్నాడు క్వశ్చన్. అలా అడగడం అయితే జరిగింది. CGLలోనే 2023లో అలా అడిగాడు. సో ఆ విధంగా అయితే అడిగాడు ఒక పేపర్లో. 8 ఆటల్లో గుండా అయితే పోతుంది కదా. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం వీటి గుండా అయితే పోతుంది. నెక్స్ట్, విచ్ కంట్రీ షేర్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్ విత్ ఇండియా? భారతదేశంలో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన దేశం ఏది? ఎక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏది మనతో? బంగ్లాదేశ్ అనమాట. అరౌండ్ 4K+ కిలోమీటర్స్ వరకు అయితే బోర్డర్ షేర్ చేసుకుంటుంది బంగ్లాదేశ్ మనతో. అండ్ తక్కువ షేర్ చేసుకునేది ఏంటి అని అంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట. అండ్ ఈ బోర్డర్స్కి ఒక్కొక్క రేఖ ప్రాంతం పేర్లు కూడా అయితే ఉంటాయి అన్నమాట. అవి కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అట్ విచ్ హిల్స్? పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు ఏ కొండల వద్ద కలుస్తాయి? ఇటు పశ్చిమ కనుమలు వచ్చేసి అండ్ ఇటు ఉన్నటువంటి తూర్పు కనుమలు వచ్చేసి ఒక చాట్న కలుస్తాయంట. అక్కడ ఏ కొండల దగ్గర కలుస్తాయి అంటే నీలగిరి కొండల దగ్గర అయితే కలుస్తూ ఉంటాయి ఈ 2. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సాయిల్ ఈస్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ ద రాహ్ రీజియన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? పశ్చిమ బెంగాల్లోని రాహ్ ప్రాంతంలో ప్రధానంగా కనిపించే నేల ఏది? పశ్చిమ బెంగాల్ అంటంగానే అక్కడ మనకి డెల్టా ప్రాంతం కాబట్టి మనం అలివియల్ సాయిల్స్ అని అయితే అనుకుంటాం, ఒండ్రు నేలలు అనుకుంటాం ఆన్సర్. వాడు అందుకని మనకి ఇక్కడ ప్లేస్ కూడా మెన్షన్ చేశాడు, రాహ్ అని. ఈ ప్రదేశంలో మనకి ఎక్కువగా ఎర్రటి నేలలు లేదా ఫస్ట్ రెడ్ సాయిల్స్, తర్వాత ఈ ప్రాంతంలో లాటరైట్ నేలలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. లాటరైట్ సాయిల్స్, రెడ్ సాయిల్స్ ఫౌండ్ అవుతాయి. ఈ రెండిట్లో ఎక్కువగా రెడ్ సాయిల్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి రెడ్ సాయిల్. బట్ మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా కనిపించేది అలువియల్ సాయిల్స్. అలువియల్ సాయిల్స్ వల్లే కదా వరి బాగా పండుతుంది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ వరిని బాగా ప్రొడ్యూస్ చేసేది. నెక్స్ట్, ద సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఇది మన గ్రూప్ 1లో అడగడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే ఉంది. పర్టికులర్గా జియోగ్రఫీకి సంబంధించి బాగా రిపీట్ అయిన క్వశ్చన్సే తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి గ్రూప్స్లో మెన్షన్ చేసిన ప్రతి టాపిక్ మీద మీకు మా ఛానల్ నుండి అయితే నోట్స్ అనేది ఇవ్వడం అయితే, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అయితే జరుగుతుంది. అండ్ SSCకి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి MCQs అనేది అందించడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్
ఇవన్నీ మీకు పేపర్స్లో దొరుకుతాయి. ప్రతి సెట్లో ఎన్నుకునే పని లేకుండా దానికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ లాస్ట్ ఫైవ్ పేపర్స్ తీసుకుంటాం. తర్వాత దాంట్లో మళ్ళీ వేరే సెట్టు ఫస్ట్ పేపర్లో ఫస్ట్ షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఆ విధంగా కలెక్ట్ చేసి ఒక్కసారి మీకు అందించడం అయితే జరుగుతుందనమాట. మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి. సో చదువుకునే వాళ్ళు ఇంతలా కలెక్ట్ చేసి పెడుతున్నాం కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి. చదివేస్తుంటే రివైజ్లా కూడా ఉంటుందన్నమాట. ఒకసారి చదివిందని ఇంకోసారి విన్నారంటే ఇంకా బాగా గుర్తుంటుంది కాబట్టి దానివల్ల మీరు నష్టపోయేదైతే ఉండదు. అండ్ అంతేకాకుండా ఏదో ఒకటి విధంగా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అందించడం అయితే జరుగుతుంది. జస్ట్ ఎంటర్టైన్మెంట్ టైం పాస్ కాదు. అట్లీస్ట్ ఒక పాయింట్ అన్నా నేర్చుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల మాకైతే ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. క్వశ్చన్ చూడండి, విచ్ రీజియన్ రిసీవ్ ద హైయెస్ట్ రైన్ఫాల్ ఫ్రమ్ ద రిట్రీటింగ్ మాన్సూన్స్? వెనుతిరిగిన ఋతుపవనాల వల్ల అత్యధిక వర్ష ప్రాంతం పొందే ప్రాంతం ఏది అని అయితే అడుగుతున్నాడు. సో ఇక్కడ బంగాళాఖాతంలో ఇక్కడ మనకి ఎక్కువ వర్షాలు అనేవి నమోదవుతాయి. అంటే ఇక్కడ తమిళనాడు ప్రాంతాల్లో ఇవి ఎక్కడుంటాయో మనకి కొంకన్ తీరం కోరమండల తీరంలో మనకి ఎక్కువగా వర్షం అనేది నమోదు చేసుకోవడం అనేది అయితే జరిగింది. తిరిగినప్పుడు అంటే రివర్స్లో మనకు వచ్చినప్పుడు తమిళనాడు ప్రాంతంలో అధిక వర్షపాతం అనేది లభిస్తుంది. విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బీహార్ దుఃఖంగా పిలిచేది కోసీ నది అనమాట. అండ్ అంతేకాకుండా బీహార్ కోసీ నది ఒకటి, బెంగాల్ దుఃఖం ఒకటి, అంతేకాకుండా బ్రహ్మపుత్ర నది ఒకటి, జార్ఖండ్, వీటికి సంబంధించి 4 or 5 ఉంటాయి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది, సారో ఆఫ్ రివర్స్. అండ్ అంతే ఇవి ఒక ఇంపార్టెంట్ బాగా రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్. ఒక 3-4 ఎగ్జామ్ పేపర్స్ తీసుకుంటే వీటిలో 2-3 పేపర్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నుండి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక ఛానల్ లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన జీకే గురు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.